హాయ్ హలో నమస్తే భవిష్య బొటిక్ ట్రైనింగ్ సెంటర్ ఎల్బీ నగర్ హైదరాబాద్. మీకు ఓపెనింగ్ ఒక 1 వీక్ బ్యాక్ చూపించాను ఎలా ఉంది, ఇక టేబుల్ ఎలా ఉంది సెట్ చేసాము. ఓపెనింగ్ డే రోజే 10 మెంబర్స్ జాయిన్ అయ్యారు. తర్వాత ఈ 10 డేస్లో కూడా ఇంకా 10 మెంబర్స్ జాయిన్ అయ్యారు. ఆ 10 డేస్ నుంచి అందరు టూ బ్లౌజ్ కుట్టడమే కానీ అందరు వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అసలు ఎలా ఉంది, అక్కడ ఎలా ఉంది, అక్కడ చూసారు కదా కొండాపూర్లో, ఇలా ఉందో చూపిద్దాం మనం. ఇక చూడండి, ఇక తను జాయిన్ అయింది, తను ఐరన్ చేస్తుంది చూడండి. స్టీమ్ ఐరన్ అండి, ఇక చూడు స్టీమ్ వస్తుంది. ఇగో స్టీమ్ ఇట్లా స్టీమ్ ఐరన్ ఉంది. ఐరన్ ఈ విధంగా వేసుకోవాలి, ఈ రెండు కలపాలి. మీరు ఇట్లా రెండు కలుపుకుంటే ఐరన్ చేయాలి, రెండు కలుపుకుంటే ఐరన్ చేయాలి. అప్పుడు టేబుల్ సెట్ కాదు, టేబుల్ సెట్ ఏంటంటే అది జరపకుండా ఇంకొక టేబుల్ సెట్ చేసామండి. ఇక్కడ చూడండి, ఒక్కోసారి చాలా మంది ఒక్కోసారి కటింగ్లో ఉంటారు. మీరు స్టిచ్చింగ్ వచ్చి అన్నికేమన్నా రాదు. ఇగో పైపింగ్ ఎంత బాగా వేసింది చూడండి. ఇగో కష్టం అనిపిస్తుంది, ఇగో చూడండి ఎంత బాగా వేసింది చూడండి పైపింగ్. ఇంకేం ఫస్ట్ టైం రాదు కదా అసలు స్టిచ్చింగ్. ఇప్పుడు ఖర్చులు పెట్టినా ఓకే, ఇక్కడ కుట్టేసి ఇట్లా ఇట్లా. ఎప్పుడు కానీ ఈ పైపింగ్ ఇటు ఉండాలి, గుర్తుపెట్టుకో. ఇది ఇటు ఉండాలి కంపల్సరీ. ఇది నేనే చెప్పాను, నాకు ఇద్దరు ఉంటారండి, వాళ్ళిద్దరు చెప్తారండి స్టిచ్చింగ్ ఎలా నేర్పించాలి. అర్థమవుతుంది వాళ్ళు చెప్తే మీకు. ఎన్ని రోజులు జాయిన్ అయ్యి నువ్వు? 4th డే బ్లౌజ్ కుడుతున్నావు. భయపడకు, ఒక 10 days మాత్రం కన్ఫ్యూజ్ ఉంటుంది. అసలు ఎందుకు జాయిన్ అయినా కూడా కోపం కూడా వస్తుంది మీకు. కానీ ఒక 10 days తర్వాత హ్యాపీ అనిపిస్తుంది. ఆ 10 days కష్టపడితే అన్ని మన రోజులే. నువ్వు ఎన్ని రోజులు జాయిన్ అయ్యి? 3 days. పైపింగ్ చాలా బాగా ఇష్టం. ఇగో చూడండి పైపింగ్ ఎంత బాగా ఇష్టం చూడండి. ఇక ఓకే, హ్యాపీ వచ్చినందుకైతే హ్యాపీగా, నీకైతే 3 days కైనా హ్యాపీ, ఫుల్ హ్యాపీ. శాంతి నువ్వు ఎన్ని రోజులు జాయిన్ అయ్యి? 3 days వరకు. అగో పైపింగ్ కుట్టినావు ఉంటే బ్యాక్ పట్టి. ఇగో చూడండి, ఇగో చూడండి ఎంత బాగా, చాలా బాగా ఇష్టం శాంతి. సీరియస్, చాలా అంటే చాలా బాగా ఇచ్చింది. దాన్ని చాలా భయపడదు కదా, చాలా భయపడలే. ఇగో చూడండి ఎంత బాగా ఇచ్చింది చూడండి. ఇవి చెప్పే వాళ్ళకి ఇద్దరు ఉంటారని నాకు, నేను చెప్పకుండా నేను క్లాస్ ఇస్తాను. ఫ్రంట్ పార్ట్ వేస్తుంది చూడండి, నాకు ఫ్రంట్ పార్ట్ వేస్తుంది. నువ్వెన్నో బ్లౌజ్ రా? ఓపెనింగ్ రోజు జాయిన్ అయిన తను 3rd బ్లౌజ్. తను యాక్చువల్గా 10 years ఎక్స్పీరియన్స్, కానీ ఇప్పుడు ఓకే కదా నీకు? అది ఇప్పుడు ఓకే. నువ్వు ఎన్ని రోజులు అవుతుంది జాయిన్ అయ్యి? 1 week అయితే. 1 week. 1 week గానే నువ్వు డైలీ వచ్చినావా? 3 days. సెకండ్ బ్లౌజ్ 3 days. ఓకే, హ్యాపీ వచ్చింది కదా, ఫుల్ హ్యాపీ కదా. బ్లౌజ్ ఇప్పుడు వేసుకున్న నువ్వు ఉట్టుకున్నదే. ఓకే రా. నువ్వురా ఎన్ని రోజులు జాయిన్ అయ్యి? 6th రోజే, కానీ మధ్య 2 days రాలేదు. కానీ ఓకే, హ్యాపీనా? వచ్చినందుకు హ్యాపీనా నీకురా? నీకెన్ని రోజులు? 2 days. హ్యాపీ వచ్చినందుకైతే అంటే సాటిస్ఫై, మీరు పైసలు కట్టేందుకు సాటిస్ఫై ఉంది కదా మీకు. ఓకే, నీకురా? ఇది సెకండ్ బ్లౌజ్, 3rd బ్లౌజ్, 3వ బ్లౌజ్. ఇది కొంచెం ఎంత బాగా కుట్టింది చూడండి. ఇక ఎప్పుడే కానీ ఇది కుట్టద్దురా, ఇట్లా ఇలా కుట్టేసా. నీకు విద్యా మిషన్ ఉందా? ఫస్ట్ మిషన్ ఏముంది? విద్య. దానికి తేడా ఉందా? నేను ఫస్ట్ నుంచి చెప్తాను, డే 1 నుంచి చెప్తున్నా. ఈ మిషన్ మీకు నేర్పిస్తుంది. ఏది స్టిచ్చింగ్ మాత్రం ఇదే. ఫినిషింగ్ చాలా బాగుంటుంది. F6 F5 ఒకప్పుడు వచ్చింది, ఇప్పుడు F6 వస్తుంది. ఈ మిషన్ ఎట్లుంది? చాలా బాగుందా? ఇంత ఫినిషింగ్ వస్తుంది అంటే కూడా మీకు చెప్పడం ఒకటి, ఇంకొకటి ఏంటంటే ఈ ఫినిషింగ్ కూడా ఈ మిషన్తోనే వస్తుంది బాగా. ఈ పైపింగ్ వేయడం మాత్రం ఇది ఇంకో రూమ్ అండి. వీళ్ళు హోంవర్క్ చేసుకున్న హోంవర్క్, కటింగ్ స్టిచ్చింగ్ ఎంత ఇంపార్టెంటో హోంవర్క్ కూడా ఎంత ఇంపార్టెంట్. అక్కడ ఒక ఐరన్ బాక్స్, నీరు ఐరన్ బాక్స్ ఇవ్వాలని సెట్ అయిందండి ఇది. ఎందుకంటే ఒక టేబుల్ సరిపోవట్లేదు 20 మందికి. ఇది ఇంకొక టేబుల్ అండి. ఇక్కడ కూర్చొని తింటారు, ఇక్కడ హోంవర్క్ చేసుకుంటారు. కటింగ్ స్టిచ్చింగ్ ఎంత ఇంపార్టెంటో హోంవర్క్ కూడా అంత ఇంపార్టెంట్. హోంవర్క్ లేకుండా మాత్రం అసలు రాదు. హోంవర్క్ చెప్పింది సరే క్లాస్లే ముందుకు వెళ్ళను. ఆ భయాన్ని కూడా హోంవర్క్ కంపల్సరీ చేయాల్సింది. ఎందుకంటే హోంవర్క్ చేస్తే తనకే వాళ్ళకే ప్లస్. మాకంటే ఎక్కువ వాళ్ళు హోంవర్క్ చేసినాక అంటారు, మేడం మీరు హోంవర్క్ చేసిన బట్టి మేము అన్నీ గుర్తున్నాయి మాకు, కానీ వాళ్ళు హోంవర్క్ చేసినా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు. ఫస్ట్ నేను ట్రైనింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ నార్మల్ మిషన్ తీసుకొచ్చాను, ఒక 4 machines తీసుకొచ్చిన వాటి మీద అసలు వాళ్ళు కుట్టకపోయేసరికి మళ్ళీ వద్దు అని చెప్పి అవన్నీ తీసేసి అక్కడ ఫస్ట్ 4 machines, అక్కడ 25 machines ఉన్నాయండి కొండాపూర్లో. ఇక్కడ డైరెక్ట్ ఎగ్దమ్ 10 machines తెచ్చిన, అన్ని కొత్త మిషన్స్. 10 machines ఓపెనింగ్ ముందు రోజే నేను 10 machines పెట్టానండి. ఇప్పుడు 10 machines కూడా సరిపోకపోవచ్చు, మళ్ళీ ఇంకా 4 కూడా రావచ్చేమో. కానీ ఈ మిషన్ ఏంటంటే వీళ్ళకి సాటిస్ఫై, ఎంత నీట్గా వస్తుందో వస్తుందేరా. ఇది కంపల్సరీ ఐరన్ చేయాలి, కంపల్సరీ. ఇది ఐరన్ చేసి పడిపోతుంది. మన హెమ్మింగ్ చేయడం ఈజీ అవుతుంది. మెయిన్ ఐరనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ స్టీమ్ ఐరన్ అయితే ఒక్క క్లాత్ కూడా ఖరాబ్ కాదు. స్టీమ్ ఐరన్ అయితే అర్థమవుతుంది. స్టీమ్ ఐరన్ అయితే ఎందుకంటే ఒక క్లాత్, ఒక నెట్ క్లాత్ కూడా మనం ఈజీగా చేయగలుగుతాం స్టీమ్ ఐరన్తోనే. ఇక చూడండి, ఫస్ట్ పైపింగ్ వేసిందండి ఇక్కడ. ఫస్ట్ పైపింగ్ వేసిన ఐరన్ కంపల్సరీ చేయాలి. ఎప్పుడు ఫస్ట్ బ్యాక్ పార్ట్ చేయాలరా. ఇంకో చూపిస్తే పట్టుకో. ఫస్ట్ మనం ఏం చేయాలి, బరువు అవుతుంది లేబట్టి పట్టుకో. ఎప్పుడు ఫస్ట్ బ్యాక్ పార్ట్ చేయాలి. నీట్గా వచ్చింది, నీట్గా వచ్చింది. ఫస్ట్ బ్లౌజే కదా నైస్, ఇంత రావడం చాలా గ్రేట్. ఫస్ట్ బ్లౌజే అదే కదగో. తర్వాత ఇది సేమ్ చూడండి, ఇక ఇంత నీట్గా వస్తుంది. ఐరన్ ఈ మిషన్ స్టిచ్చింగ్ ఒక్కటే కాదు,
కటింగ్ నేను, ఐరన్ బాక్స్, మిషన్, ఈ మూడిటితోనే ఇది మొత్తం ఫుల్ఫిల్. నీ ఒక్కదాన్ని ఒప్పుకొని ఇది ఒప్పుకొని అది ఒప్పుకోను, ఏది మూడుతోనే పర్ఫెక్ట్ వస్తుంది. ఏమైనా మిస్టేక్ వచ్చింది అనుకో మనం ఐరన్లో సెట్ చేసుకోవచ్చు. మనం చూశారు కదండి, వాళ్ళ మాట మీరు తెలుసుకున్నారు కదా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కావచ్చు అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని కొత్త వెళ్తే మళ్ళీ కలుసుకుందాం. మిస్ లత.